అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే కథ కొత్త కోడలు. కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది అరవింద. పెళ్ళై నెల రోజులయ్యింది. అరవింద ప్రైవేట్ జాబ్ చేస్తోంది. అత్తయ్య, మామయ్య, బావగారు, తోడికోడలు, వాళ్ళకి 2 పిల్లలు. అలాగే అరవిందకు 2 మరుదులు, ఒక ఆడపడుచు కూడా ఉన్నారు. ముగ్గురు చదువుకుంటున్నారు. అరవింద పెళ్ళికి పెట్టిన సెలవులు అయిపోయాయి. భర్తతో, ఏమండి, నేను పెట్టిన సెలవులు అయిపోయాయి. నేను రేపటి నుండి జాబుకి వెళ్ళొచ్చా అని అడిగింది అరవింద. సరే అయితే వెళ్ళు అని చెప్పాడు భర్త. ఇంట్లో ఏ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడు అని తన భర్త గురించి అర్థం చేసుకుంది అరవింద. అరవింద బావగారికి ఉద్యోగం పోయింది. ఆయనకు కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపం వల్ల ఆయన చేయని తప్పుకి తప్పు చేశారని మేనేజర్ నింద వేయడంతో ఆయన తప్పేమీ లేదని నిరూపించుకోకుండా ఉద్యోగం వదిలేసి వచ్చేశారు. నిరూపించుకునే ఓపిక, సహనం కూడా లేదు. ఇప్పుడు తను కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడని తన భర్త చెప్పాడు. తోడికోడలు పెద్ద చదువులే చదివింది. కానీ తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని పెళ్ళైనప్పటి నుండి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో వంట పని, ఎవరికి ఏం కావాలో అత్తగారే చూసుకుంటుంది. మిగతా 2 మరుదులు, ఆడపడుచు కాలేజీకి వెళ్తే వాళ్ళ ఖర్చులు మామగారు చూసుకుంటారు. ఇంకా బావగారి పిల్లల ఫీజులు, మిగతా ఖర్చులు మామగారే సర్దుబాటు చేస్తారు. అరవింద భర్త జీతంలో నుండి తన వంతు డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు తన అకౌంట్లో వేసుకొని ఇంట్లో ఏ విషయాలు పట్టించుకోడు. మామగారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు పెన్షన్ బాగానే అందుతుంది. కానీ మామగారి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే ఆదాయాన్ని మించిన ఖర్చులు పెట్టడం ఆ ఇంట్లో వాళ్లకు అలవాటు. ప్రతి నెల ఆ ఇంట్లో దాదాపు 70,000 ఖర్చు ఉంటుంది. అంత డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందో అర్థం కావడం లేదు అరవిందకు. అందరి గురించి ఆలోచించటం మొదలుపెట్టింది అరవింద. అయితే ఆ ఇంటి పెద్ద కోడలు వచ్చిన కొత్తలో అత్తగారు, మామగారు ఇంటి బాధ్యత తీసుకోమని చెప్తే, అమ్మో, ఇంత ఇంటి బాధ్యత మోయడం నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. కనీసం చిన్న కోడలైనా బాధ్యత తీసుకుంటే బాగుండు అని అత్తమామలు అనుకొని చిన్న కొడుకుని పిలిచి విషయం చెప్పారు. అందుకు కొడుకు సరే అని భార్యను ఒప్పించాడు. అరవింద, ఏమోనండి, మా ఇంటి దగ్గరైతే అమ్మా, నాన్న, నేను, చెల్లి, తమ్ముడు ఉంటాం కాబట్టి స్వతంత్రం ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. నేనేమైనా చెబితే అందరూ నొచ్చుకుంటారు అని నా భయం. అది నా వల్ల అయ్యే పనేనా అంది అరవింద. దానికి అరవింద భర్త, నువ్వు చదువుకున్నావు, బయట జాబ్ కూడా చేస్తున్నావు, చాలా తెలివైన దానివి, అందరికీ సమాధానం చెప్పగలవు. ఈ ఇంటి బాధ్యత నువ్వు తీసుకుంటే నాన్నగారికి కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ బాధ్యత తీసుకొని ఒక 2-3 నెలలు చూడు. తర్వాత కూడా నీ వల్ల కాకపోతే అప్పుడు వదిలేసే అని భర్త అరవిందను ఒప్పించాడు. తను కూడా సరే అని ఒప్పుకుంది. నేను మాత్రం డబ్బు విషయంలో కొంచెం పిసినారినే అని చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో మేము దుబారా ఖర్చు చెయ్యం. ఎంత అవసరం ఉంటే అంతే ఖర్చు చేస్తాం. ఇక్కడ కూడా నేను అలాగే నడుచుకుంటాను అంది అరవింద. దానికి భర్త ఒప్పుకున్నాడు. ముందుగా అరవింద ఎక్కడెక్కడ దుబారా ఖర్చు అవుతుందా అని ఆలోచిస్తుంది. మొదటిది, ఉదయాన్నే ప్రతిరోజు ఇంటికి 5 న్యూస్ పేపర్లు రావటం గమనించింది. అవన్నీ ఎవరైనా చదువుతారా అంటే అదీ లేదు. కనీసం మడత కూడా విప్పడం లేదు.
అవన్నీ ఒక పక్కకు స్టోరేజ్లా పేరుకుపోతున్నాయి. మామగారు మాత్రం ఒక ఇంగ్లీష్ పేపర్ చదువుతారు. మామయ్య గారు, ఇన్ని పేపర్లు ఎందుకు వేయించుకుంటున్నారు అని అడగగా దానికి, అమ్మా అరవిందా, ఏ పేపర్ బాయ్ వచ్చి అడిగినా వేయమని చెప్పడం ఇంట్లో వాళ్ళకి అలవాటు. చదివేది నేను ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే అని చెప్పారు. సరే మామయ్య గారు, ఇక నుండి ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వస్తుంది అని ఆ పేపర్ బాయ్కి ఫోన్ చేసి ఇక నుండి ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వేయమని చెప్పింది. రెండవది, తను కరెంటు బిల్లు 13,000 రావటం గమనించింది. ఇంత కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది అని అనుకుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అవసరం ఉన్నా లేకుండా ఆన్లోనే ఉంటున్నాయి అని గమనించింది. అరవింద మరుదులను, ఆడపడుచును పిలిచి, మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఏమీ అనుకోకండి అని అన్నది. చెప్పండి వదినా అని ఆడపడుచు అనగా అప్పుడు అరవింద, ఇక నుండి మీరు మీ రూముల్లో ఏసీలు, లైట్లు, ఫ్యాన్లు మీరు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించండి. మీరు మీ రూమ్లో నుండి బయటకు వచ్చేటప్పుడు అవన్నీ ఆఫ్ చేసి రండి అని చెప్పింది. వాళ్ళు సరే వదినా అన్నారు. ఈ మాటలన్నీ విన్న తోడికోడలు కూడా తన రూమ్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు ఆఫ్ చేయటం అరవింద గమనించింది. మూడవది, ఇంట్లో 3-4 పనివాళ్ళు. అది చాలదని అత్తగారు ఎవరెవరికి ఏమేమి వండాలో, ఏమేమి సరుకులు తేవాలో, ఎవరెవరికి క్యారేజీలు కట్టాలి అని అన్నింటికీ కంగారు పడిపోయి మామయ్య గారి మీద అరుస్తూ ఉంటుంది. అది అత్తగారి స్వభావం. ఇంతమంది పనివాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టడానికి ఒకరు, బండ్లు కడగటానికి ఒకరు, దుప్పట్లు మార్చి బట్టలు ఉతకడానికి ఒకరు, తోట పనికి, సరుకులు తేవడానికి, క్యారేజీలు తీసుకువెళ్ళడానికి ఒకరు ఉన్నారు. ఇప్పుడు అందరినీ మాన్పించి ఒక పని మనిషిని మాత్రమే పెట్టుకుంది. ఆమె ఇల్లు ఊడ్చి తుడిచి అత్తగారికి ఏదైనా అవసరం ఉంటే అందించడం, ఇంకా ఇతర పనులు చేసేది. ఒక వాషింగ్ మిషన్ తెప్పించింది. ఇంట్లో ఉన్న పని మనిషే అందరి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరవేసేది. ఇక మరుదులను, ఆడపడుచుని పిలిచి, ఇక నుండి మీ బట్టలు మీరే ఐరన్ చేసి పెట్టుకోవాలి అని అందరికీ ఐరన్ బాక్సులు తెచ్చి ఇచ్చింది. తోడి కోడల్ని కూడా పిలిచి, అక్క, ఇక నుండి బావగారివి, పిల్లలివి, నీవి అన్నీ నువ్వే స్వయంగా ఐరన్ చేసుకోవాలి అని చెప్పింది. సరే అని తన పనులు తానే చేసుకుంటుంది పెద్ద కోడలు. ఇక నాలుగవది, బండ్లు. ఒకటి తోడి కోడలికి, ఒకటి బావగారికి, మరుదులకు 2, ఆడపడుచుకు 1, మామగారికి 1. ఇన్ని బండ్లు పెట్రోల్ ఖర్చు ఎంత వస్తుంది అని ఇంట్లో ఎవరికి అవసరం లేదో అని తోడికోడలు బండిని, ఇద్దరి మరుదుల బండ్లను అమ్మివేసింది. మరుదులు, ఆడపడుచు ఒకే కాలేజీకి కాబట్టి ఒకే బండి మీద వెళ్ళమన్నది. అంతేకాదు, ఎవరి క్యారేజీ వాళ్లే తీసుకువెళ్ళాలి అని చెప్పింది. ఇక మామగారికి బండి అవసరం కాబట్టి ఒక బండి మామగారి కోసం, ఒక బండి బావగారి కోసం ఉంచింది. ఇక తన భర్తకు కారు ఉండడం వలన స్కూలు బస్సు మానిపించి రోజు ఉదయం వెళ్ళేటప్పుడు పిల్లలను స్కూలుకి తీసుకువెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకువచ్చే బాధ్యత తన భర్తకు అప్పగించింది. ఇక పిల్లల ట్యూషన్కు నెలకు దాదాపు 10,000 అవుతుంది. టీచర్ని మానిపించి ఆడపడుచుని పిలిచి, ఇక నుండి పిల్లలకు నువ్వే ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పాలి అని ఆడపడుచుకు అప్పగించింది. ఇకపోతే మరుదులు పాకెట్ మనీ ఎంత అంటే అంత తీసుకొని తోటి ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టేవారు. అందుకని వారికి డబ్బు విలువ తెలియడానికి ఇద్దరిని ట్యూషన్స్ చెప్పి
మీ పాకెట్ మనీ మీరే సంపాదించుకోవాలి, ఎవరి దగ్గర చేయి చాచకూడదు అని చెప్పింది. అప్పటి నుండి మరుదులు ట్యూషన్స్ చెప్పి వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ఇకపోతే బావగారు ఉద్యోగ ఇంటర్వ్యూలు అని వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి రావటం, తిని పడుకోవటం, మరలా సాయంత్రం లేచి ఏ ఫ్రెండ్కో ఫోన్ చేయడం, పనికి మాలిన బాతాకాని కొట్టడం చేసేవాడు. ఇక తోడికోడలు ఏ పని చేయదు, ఫోన్ చూస్తూ టైం గడిపేస్తుంది. ఒకరోజు అరవింద బావగారి ఆఫీసుకు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని బావగారి తప్పేం లేదని మేనేజర్తో మాట్లాడి బావగారు మళ్ళీ అదే ఉద్యోగానికి వెళ్ళేటట్లు చేసింది. తోడికోడలితో, అక్క నువ్వు కూడా చదువుకున్నావు కదా, ఒక ఉద్యోగం చేసి నీ ఖర్చులు నీవు తెచ్చుకుంటే నీకు ఎంతో గౌరవంగా ఉంటుంది అని తోడికోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళేలా చేసింది. ఇక ఇంటి ఖర్చుకి వస్తే పాల ప్యాకెట్లు అవసరం ఉన్నా లేకున్నా తెచ్చి పడేయడం ఆ ఇంట్లో వాళ్ళకి అలవాటు. ఇక నుండి ఎన్ని పాల ప్యాకెట్లు అవసరమో, ఎంతవరకు సరుకులు అవసరమో లిస్టు రాసి మామగారికి ఇచ్చేది. కూరగాయలు వారానికి ఒకసారి తెచ్చి శుభ్రపరిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవారు. అత్తయ్య గారు మీరు వంట చేయకండి, ఉదయం సాయంత్రం అక్క నేను కలిసి వంట చేస్తాము అని అత్తగారికి కొంచెం విశ్రాంతిని కల్పించింది. ఇకపోతే ఇంటి అద్దెకు నెలకు 20,000 కడుతున్నాము. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఎలాగూ 20,000 రెంట్ కడుతున్నాము. బ్యాంకు లోన్ తీసుకొని దానికి ఇంకొంచెం డబ్బు కలిపి బ్యాంకు లోన్ కట్టుకోవచ్చు. మనకున్న ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోవచ్చు అని భర్తతో చెప్పింది. దానికి కొంచెం ఆలోచించాలి కదా, కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అని భర్త అన్నాడు. అవసరం లేదండి, నాకు ప్రమోషన్ వచ్చింది, మీకు ప్రమోషన్ వచ్చింది, బావగారికి కూడా జీతం వస్తుంది, అక్క కూడా ఉద్యోగం చేసి తన ఖర్చులు తను చూసుకుంటుంది, మరుదులు కూడా ట్యూషన్స్ చెప్పి వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీర్చుకుంటున్నారు కాబట్టి ఇక నుండి ఇంటి ఖర్చులకు బావగారు ఇస్తారు. మీరు ఇంటి ఖర్చులకు ఇచ్చే ఆ డబ్బులని లోనుగా కట్టండి అని నచ్చజెప్పింది. అత్తగారితో, మామగారితో, బావగారితో, తోడికోడలితో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. అది పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరికీ సపరేట్ గదులు కట్టించారు. ఆడపడుచుకు కూడా కట్టించారు. రేపు పెళ్ళైన తరువాత భర్తతో వస్తే ఉండటానికి అని. అలాగే పిల్లలకు కూడా గది కట్టించింది. ఇంటి గృహప్రవేశం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆడపడుచుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ చేతిలో డబ్బు లేదు. బంగారం పెట్టి ఘనంగా పెళ్లి చేయాలంటే కనీసం దాదాపు 20 లక్షలన్నా కావాలి. ఇప్పుడు ఎలా అని మామగారు ఆలోచిస్తూ ఉండగా అరవింద వచ్చి, మామయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు, ఆడపడుచు పెళ్లి గురించేనా అని అడిగింది. అవునమ్మా అని చెప్పారు మామయ్య గారు. మామయ్య గారు మీరేం ఆలోచించకండి, నేను జాబు చేస్తున్నప్పటి నుండి నా జీతాన్ని ఈ ఇంటికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు నా అకౌంట్లో 18 లక్షలు ఉన్నాయి అని చెక్ రాసిచ్చింది. అది చూసి పెద్ద కోడలు కూడా, మామయ్య గారు నా వంతుగా ఒక 5 లక్షలు ఇవ్వగలను అని 5 లక్షలు ఇచ్చింది. అది చూసిన మామగారు, అమ్మా మీరిద్దరూ చాలా ఔన్నత్యం ఉన్నవాళ్ళు, కానీ నేను మీ దగ్గర డబ్బు తీసుకోలేను, తీసుకొని మీకు రుణాన్ని తీర్చలేను అని బాధపడ్డాడు. అప్పుడు పెద్ద కోడలు, మామయ్య గారు మనమంతా అరవిందకు రుణపడిపోయాము, అందులో నేను ఒకదానిని, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఈ పొగడ్తలన్నీ
అరవిందకి అని పెద్ద కోడలు అంటుంది. అయ్యో అక్క, ఇందులో నేను చేసిందేముంది? నేను అమలుపరిచాను అంతే. ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళే. నేను ఏది చెబితే అది అందరూ చేశారు. ఒక్కరైనా నాకు ఎదురు చెప్పలేదు కాబట్టి నేను చేయగలిగింది చేశాను. నేను పెద్దదాన్ని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని. ఈమె మాటలు నేనెందుకు వినాలి అని ఏనాడు నువ్వు అనుకోలేదు. అత్తయ్య మామయ్య గారితో సహా ఇంట్లో అందరూ నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేశారు. అందుకని నాకంటే మీరందరూ గొప్పవారు అని అరవింద చెప్పింది. మామయ్య గారు, మీరింకేం ఆలోచించకండి. ఇది ఉమ్మడి కుటుంబం కాబట్టి ఈ ఇంట్లో బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి మా వంతు సాయంగా ఈ డబ్బు ఇస్తున్నాము అని తోడికోడళ్ళిద్దరూ మామగారి చేతిలో డబ్బులు పెట్టారు. అమ్మా, ఈ డబ్బు నాకెందుకు? ఇప్పటిలాగే మీరిద్దరూ మీ చేతుల మీదుగా ఈ పెళ్ళి జరిపించండి అన్నారు మామగారు. సరే అని ఇద్దరు తోడికోడళ్ళు ఒక 10 లక్షలు పెట్టి బంగారము, ఒక 5 లక్షలు పెట్టి పెట్టికోతలు, ఒక 5 లక్షలు పెట్టి పెళ్ళి ఘనంగా జరిపించి ఆడపడుచును అత్తగారింటికి పంపించారు. ప్రతి ఇంటికి ఇలాంటి ఒక కోడలు ఉంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది అని అత్త మామ ఎంతో సంతోషించారు.